నమస్తే, నేను ప్రియా. చిలక పలకలు మన ఊరి కబర్లు న్యూస్ సందేశం మీకోసం ఛానల్కి స్వాగతం. ఏలూరు జిల్లా ముదినేపల్లిలో 5 కోట్ల మంది ప్రజలకు వెన్నుపోటు, జగనన్న అంటే నమ్మకం, చంద్రన్న అంటే వెన్నుపోటు పుస్తకాన్ని ఆవిష్కరించిన ఎంపీపీ రామిశెట్టి. ఏలూరు జిల్లా అధ్యక్షులు కైకలూరి మాజీ శాసనసభ్యులు దూలం నాగేశ్వరరావు ఆదేశాల మేరకు ముదినేపల్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ముదినేపల్లి మండల పరిషత్ అధ్యక్షులు ఎంపీపీ రామిశెట్టి సత్యనారాయణ, రాష్ట్ర ముదిరాజ్ విభాగం అధ్యక్షులు కోమటి విష్ణువర్ధన్, జిల్లా అధికార ప్రతినిధి మెట్రో యేసుబాబు, మండల పార్టీ అధ్యక్షులు బోయిన రామరాజు, నాయకులు బేతపూడి వెంకటరమణ, ఈడే వెంకటేశ్వరరావు, మండల సర్పంచుల సంఘం అధ్యక్షులు శీలం రామకృష్ణ, మాజీ ఏఎంసీ వైస్ చైర్మన్ బత్తిన కిషోర్, పల్లి శ్రీధర్, గంధపూడి చిన్ని, ముదినేపల్లి ఎంపీటీసీ వన్ జంపాన కోటయ్య, రామన నాగరాజు, పెయ్యేరు వైస్ సర్పంచ్ దివి సతీష్, కొల్లి నాని, సాక్షి సాయిబాబు, గంధి రామారావు, శీలం నరసింహ, వేణిగల్లా ఫనీ, భరత్, బొడ్డు ఫనీ తదితరులు పాల్గొని తమ మనస్సులోని మాటల్ని మీడియా ద్వారా పంచుకున్నారు. చూస్తూనే ఉండండి చిలక పలుకులు మన ఊరి కబర్లు. ఈ న్యూస్ సందేశం మీకోసం. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. చంద్రబాబు అంటే మోసం అనేటువంటి బుక్లెట్ విడుదల చేయడం జరిగింది. ముందుగా రాష్ట్ర కార్యాలయంలో, తర్వాత జిల్లా పార్టీ ఆఫీసుల్లో, తర్వాత నియోజకవర్గ ఇన్ఛార్జీల సమక్షంలో అయిపోయిన తర్వాత తదుపరిగా ప్రతి మండలంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల పార్టీ అధ్యక్షులు, అదేవిధంగా ఎంపీపీలు, జడ్పీటీసీలు, వివిధ హోదాల్లో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పదవుల్లో ఉన్నటువంటి అందరూ కార్యకర్తలు, నాయకులు, అభిమానుల సమక్షంలో ఈరోజు ముదినేపల్లి మండలంలో ఈ యొక్క జగన్ అంటే నమ్మకం, చంద్రబాబు అంటే మోసం పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం ఈరోజు చేయటం జరిగింది. అదేవిధంగా రాష్ట్రంలో సంవత్సర కాలంలో ప్రజలకు చేసినటువంటి మేళ్ళు 2019-20 మధ్యన సంవత్సరం కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారో, 2025-24 ఈ మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం ఏం చేసిందో వివరంగా ఒక బుక్లెట్ ప్రచురించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రజలకు వివరించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి భవిష్యత్తులో చంద్రబాబు చేసే మోసాలకు మార్గదర్శకం. ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట, అమ్మఒడి జగన్ గారు పెట్టిన స్కీమును కొనసాగించక తప్పట్లేదు. లేకపోతే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరికే తల్లికి వందనం పేరు మీద ఎవరికే డబ్బులు ఇచ్చేవాడు కాదు. నీకు 15, నీకు 18 అన్నాడు. 15 పోయి 13 అయ్యింది, 18 0 అయ్యింది. నిరుద్యోగ భృతి అన్నారు, నిరుద్యోగ భృతి ఇవ్వట్లేదు. మహిళలకు ఆర్టీసీ బస్ ఫ్రీ అన్నారు, ఎప్పుడో పెడతామంటున్నారు. 50 ఏళ్ళ పెన్షన్ అన్నారు, అది లేదు. ఇప్పుడు సంవత్సరం దాటిపోయినా ఇంకా మేము ఎప్పుడో సంవత్సరం కాలం క్రితం గడిచిన జగన్ పాలన మీద విమర్శలు చేయడం తప్పనిచ్చి అభివృద్ధి మీద దృష్టి పెట్టకుండా సంపద సృష్టిస్తామని చెప్పి అప్పులు సృష్టిస్తూ ఈ రాష్ట్రాన్ని శ్రీలంక కంటే దారుణమైన దేశంకి ఏదైనా ఉందేమో దానికంటే దారుణమైన దేశంగా తయారు చేస్తున్నాం. ఈ చంద్రబాబుకి ప్రజలు ఈ మోసాన్ని గ్రహించి బుద్ధి చెప్తారని ఆశిస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డి గారిని అధికార పీఠం మీద కూర్చోబెట్టే వరకు నిద్రపోకుండా అందరూ శ్రమించాలి. అదేమంటే ఈ మధ్య ప్రభుత్వం సొమ్ము అంటే అందరి సొత్తు, ఒకరి సొత్తే కాదు, ప్రతి ఒక్కరూ అనుభవించే హక్కు ఉంది. కానీ ఈ నాయకుడు వైసీపీ కార్యకర్త అంటే సంక్షేమం ఇవ్వద్దని బహిరంగంగా చెప్పడం జరుగుతుంది. కానీ ఈ రోజున సూపర్ 6 అని చెప్పి ఒక పెన్షన్ ఇచ్చి సంవత్సర కాలం తర్వాత అమ్మఒడి అనే ఇది పెట్టి వైసీపీ కార్యకర్తలు ఎవరికీ కూడా ఈ తల్లికి వందనం అనేది ఇవ్వకుండా చేసిన నాయకుడు ఎవరైనా ఉన్నారంటే చంద్రబాబు నాయుడు. ఆయన 15,000 అని చెప్పి ఈరోజు 13,000 ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఎప్పుడు లేదు, అర్హులైన ప్రతి ఒక్కరికి జగనన్న పథకాలు ఇవ్వటం జరిగింది. కాబట్టి మీరంతా ఒకటే గ్రహించాలి. ప్రజలారా, పనిచేసే నాయకుడిని వదులుకున్నాం, ఇలాంటి మోసాలు చేసే నాయకుడిని ఎన్నుకున్నారని మీరు ఈ పత్రిక ముఖంగా తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి మీరంతా గ్రహించాలని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.